నిన్న చికెన్ రైస్ తీసుకున్నాం కదా, ఇవాళ మటన్ తీసుకున్నాం. ఫౌంటైన్ షో చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క లేయర్. ఇది FPV డ్రోన్. ఇప్పుడైతే రీసెంట్గా 360 కేటగిరీ కూడా వచ్చేసింది. ఇది ఇంకా పెట్రోనస్ టవర్స్ కూడా చూడండి. ఇక్కడ జలన్ అలర్ అని చెప్పి ఒక ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చూసి నాకు ఏం తినాలో అర్థం కావట్లా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను బాలి నుంచి మలేషియా వరకు చేసిన జర్నీని చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మలేషియాలో ఫస్ట్ డే ఇది మనకి, అంటే టెక్నికల్గా నిన్నే వచ్చేసాం అనుకోండి, నిన్నే ఫస్ట్ డే. ఎనీవేస్, సో టైం మధ్యాహ్నం అయిపోయింది. నిన్న నైట్ వచ్చి లేట్ అయిపోయింది కదా, దాని తర్వాత డేటా కాపింగ్, నా డివైస్ గ్యాడ్జెట్లు అన్ని ఛార్జింగ్ ఇట్లా టైం అయిపోయింది. సో కొంచెం లేట్గా పడుకున్నాను, ఇప్పుడు లేట్గా లేచాను, మధ్యాహ్నం అయిపోయింది టైం. మనం ఇప్పుడు మెయిన్ పాయింట్లో ఉన్నాం. బుకిత్ బింతాంగ్ అనేది మెయిన్ సెంట్రల్ ఏరియా కోలాలంపూర్, ఇక్కడ మెయిన్ సిటీలో. అసలు మలేషియా అంటేనే కోలాలంపూర్లో మెయిన్గా చెప్పుకునేది ఇక్కడ పెట్రోనస్ ట్విన్ టవర్స్. సో అది ఇక్కడ దగ్గరలో ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది KL టవర్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం కుదిరితే. ఇంకోటి 1-2 మాల్స్ తిరుగుదాం. నైట్ ఇక్కడ బుకిత్ బింతాంగ్ చూపిస్తాను కదా, మెయిన్ స్పాట్ అది. రాత్రి అయిన తర్వాత ఫుల్ మాహౌల్గా ఉంటుంది. 2 వరకు 3 వరకు కూడా అన్ని ఓపెన్లోనే ఉంటాయి. అది నైట్కి చూద్దాం, అది ప్లాన్ ఇవాళ. సో బాగా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. ముందెళ్ళి నేను తినాలి, లంచ్ టైం అయిపోయింది. సో నేను నైట్ ఇక్కడే తిన్నది, మనం SB కార్నర్. నిన్న చికెన్ రైస్ తీసుకున్నాం కదా, ఇవాళ మటన్ తీసుకున్నాం. చాలా రోజులు అయింది మటన్ రైస్. మటన్ ఎలా ఉందో చూద్దాం. చూడడానికి అయితే బాగుంది. అద్దరింది, ఇల్లు గుర్తు వచ్చేస్తుంది ఇక్కడ ఫుడ్ తినండి. అందులో 2 వారాల పైన అయిపోయింది కదా, మరీ ఎక్కువ ఫీల్ వచ్చేస్తుంది. మన ఫుడ్ మన ప్లేస్లో అనిపించేది, నాకు బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఇప్పుడు కూడా బాగుంది. తినేసా మటన్ కర్రీ రైస్. నెక్స్ట్ ఇప్పుడు బ్రూ కాఫీ. ఇంత పెద్ద కప్పులో ఇచ్చారు, కొంచెం దిగుంది కానీ బాగానే ఉంది. అందరూ స్పూన్లు ఫోర్క్లు వాడుతూ తింటున్నారు. నాకు దొరికింది అవకాశం మనలాగా మన ఫుడ్ తినడానికి. చేతితో తింటే ఫీలే వేరు. ఇది పక్కంతా దోశలు, పరాటా, ఈ సెక్షన్. చికెన్ ఉంది ఇక్కడ. కాలియా हो गया पानी क्या पड़ेगा गुल कप बना के का हाँ अच्छा बहुत अच्छा ठीक है सर ठीक है तेलुगु आदमी आंध्र आदमी के तमिल है तमिल आदमी है आमा तमिल आदमी है ठीक है तमिल आदमी। आपका नाम क्या है? मेरा नाम भूमि। आपका नाम? इसका नाम चंद्रू। मद्रासी। मैंने बहुत घुमा है, तमिलनाडु पूरा घुमा था। तो ये हमारा तमिल वाला लोग का नहीं है रेस्टोरेंट, लोकल का मलेशियन लोग का रेस्टोरेंट? खाना अपना है, खाना अपना है। ये इसका मालिक है मलेशिया है। अच्छा मालिक मलेशिया में। खाना पूरा अपना साउथ इंडियन नॉर्थ इंडियन। हाँ खाना अच्छा लगा, हमारा जैसा है। ठीक है आता हूँ फिर से। నిన్న అక్కడే ఎదురా బుకిత్ బింతాంగ్ స్టేషన్లో అక్కడ దిగే ఎలా రోడ్డు క్రాస్ అయ్యి ఇటు దిగి ఇటు నుంచి వెళ్ళాం. ఇప్పుడు ట్రైన్ వెళ్ళింది చూశారు, ర్యాపిడ్ KL మోనో రైలు. నిన్న మనం వచ్చింది ఆ ట్రైన్లోనే. యాక్చువల్లీ మీరు బిల్లా సినిమా చూస్తుంటే మలేషియాలో షూట్ చేసిన సిరీస్ ఉంటుంది, ఒక కొంచెం షూట్ ఇక్కడ ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన చాలా స్పాట్లకి వెళ్తాం మనం ఇప్పుడున్న మనం చేసే మలేషియా సిరీస్లో. ఇది మెయిన్ జంక్షన్ బుకిత్ బింతాంగ్కి. అక్కడంతా బిల్ బోర్డ్స్తో ఉంది ఏరియా మొత్తం. 3D డిస్ప్లేలు ఉన్నాయి, బిల్ బోర్డ్స్ అంటారు అనుకోండి వీటిని. ఈ ఏరియా మొత్తం అవే ఉన్నాయి. నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం పెవిలియన్ మాల్కి వెళ్తున్నాం. ఇక్కడ బుకిత్ బింతాంగ్ పక్కనే ఉంటుంది ఒక పెద్ద మాల్. అది పెవిలియన్ సూట్స్. ఇది ఇక్కడ ఫౌంటైన్ ఉంది. పెవిలియన్ మాల్కి ఎంట్రీలో పెద్ద ఫౌంటైన్ ఉంది ఒకటి, బాగుంది. అబ్బో ఇక్కడ ఎంత పెద్ద బిల్ బోర్డు ఉందో, చాలా పెద్దగా ఉంది మాల్. ఇది చాలా బాగుంది కూడా. అక్కడ చూడు లైటింగ్స్తో సెటప్ చేశారు, బాగుంది. డబ్బులుండి షాపింగ్ చేద్దామనే ఉద్దేశం ఉంటే మాత్రం అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి.
ఇక్కడంతా ఫుడ్ సెక్షన్ ఉంది. ఇక్కడంతా సిస్టమ్ భలే ఉంది. అన్ని చోట్ల ఉండేది అనుకోండి, బట్ ఇక్కడ ఎక్కువ బాగా ఆర్గనైజ్డ్గా కూడా ఉంది. అంటే మాల్స్ నుంచి వేరే రకరకాల ప్లేస్లకి అంతా ఇలా రోడ్స్ని టచ్ చేయకుండా కనెక్టివిటీ బ్రిడ్జెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కోలాలంపూర్ మలేషియాలోనే ఐకానిక్ టవర్ పెట్రోనస్ ట్విన్ టవర్స్కి వెళ్దాం. నిన్నటి నుంచి చూస్తున్నా కొంచెం అంతా మేఘావృతంగా ఉంటుంది వెదర్, విపరీతమైన ఎండ లేదు, బాగుంది. ఈ బిల్డింగ్ చూడండి, ఆకాశంలో కలిసిపోయినట్టే ఉంది. మొత్తం గ్లాస్ బిల్డింగ్ ఉన్నట్టే లేదు అసలు. ఏదైనా సిటీని డెవలప్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు ఒక సిటీని ఎంత ప్లానింగ్తో, ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తే అంత బాగుంటుంది ముందు తర్వాతకి. ఇదే నేను పొద్దున్న చెప్పింది ఇందాక. ఎంత పెద్ద టవర్స్ ఉన్నాయి, ఎంత డెవలప్ అవునాయి సరే, చెట్లు గ్రీనరీగా ఉంటేనే ఆ ఫీల్ బాగుంటుంది. ఏంటి అడవిలోకి వచ్చినట్టుందా ఇంత పెద్ద సిటీ మధ్యలో? దీన్ని కేఎల్సిసి పార్క్ అంటారు. ఇక్కడ పెట్రోనస్ టవర్స్కి పక్కనే ఉంటుంది. అది వాడు కనబడుతుందా, ఆ 2 టవర్లు. ప్రస్తుతానికి ఆ టవర్స్ కన్నా ముందు ఈ పార్క్ వచ్చింది. అలాగే ఇక్కడ కేఎల్సిసి పార్క్లో ఆ 20 టవర్స్కి ఎదురుగా ఒక ఫౌంటైన్ కూడా ఉంటుంది. సాయంత్రం 7 తర్వాత అలా ఫౌంటైన్ షో కూడా ఉంటుంది. నైట్ చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫౌంటైన్ షో ఉంటుంది అనుకున్నా, కాకపోతే అది కాదు. ట్విన్ టవర్స్ ఇటు పక్కన ఉన్నది వేరే ఫౌంటైన్. ట్విన్ టవర్స్కి ఎదురుగా ఒకటి ఉంది మళ్ళీ ఇంకో ఫౌంటైన్. ఇదిగోండి ఇది. ఇక్కడ అవి ఉన్నాయి ఆ ఫౌంటైన్ షోకి సంబంధించినవి పంప్స్. చాలా బాగుంది ఈ ప్లేస్. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. సాయంత్రం అయిపోతుంది కదా, ఇక అందరూ వచ్చి కూర్చుంటున్నారు నిదానంగా. ఇక్కడ ఆల్రెడీ ఫౌంటైన్ షో స్టార్ట్ చేశారా ఏదో చిన్నగా జరుగుతుందో తెలియదు కానీ ఇట్స్ బ్యూటిఫుల్. బాగుంది ఈ ప్లేస్. వెనకాలంతానేమో పార్క్, చెట్లు, ఇక్కడ ఫౌంటైన్, అక్కడ ఐకానిక్ టవర్స్, పెట్రోనస్ ట్విన్ టవర్స్. కొంచెంసేపు ఆగితే నైట్ అయిపోతుంది కదా, అప్పుడు మొత్తం ఫుల్ వైట్ కలర్తో, అంటే వైట్ లైట్స్తో ఉంటుంది మొత్తం అంత బిల్డింగ్ అంతా. ఇది వైట్ లైట్స్తో మెరుస్తూ ఉంటుంది, బాగుంటుంది. నైట్ షో కూడా చూపిస్తా. ఫౌంటైన్ షో చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క లేయర్. మధ్యలో ఒక పెద్ద లైన్, పెద్ద వాటర్ ఫౌంటైన్ పై దాకా వెళ్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం పెట్రోనస్ టవర్స్కి ఫ్రంట్ సైడ్ ఎదురు పక్కన ఉన్నాం. అటు పక్కన కేఎల్సిసి పార్క్ ఉంది కదా, ఇటు పక్కన టైమ్ స్క్వేర్ లాగా ఒక ఏరియా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి బిల్డింగ్. ఇది ఉత్త అద్దాలే కాకుండా మధ్యలో తెల్లగా కనబడుతున్నాయి, అది బాగుంది. కొంచెం ఉప్పు వచ్చింది బాగా. మధ్యలో అదేంటంటే 2 బిల్డింగ్కి మధ్యలో కలిపి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. కావలిస్తే మనం దాని మీదకి వెళ్ళి వ్యూ కూడా చూడొచ్చు టికెట్ తీసుకుని. స్కై బ్రిడ్జ్ అంటారు. ఈ పెట్రోనస్ టవర్స్ కిందే సూర్య కేఎల్సిసి మాల్ అని ఒకటి ఉంటుంది. కొంచెంసేపు మాల్లో తిరుగుదామండి బాబు, చల్లగా ఉంది లోపల. చాలా పెద్దండి ఇది మాల్. ఇది ఇన్స్టా కానీ డీజే స్టోర్ కానీ కనపడితే బాగుంది. కొంచెం మనకు దాన్ని చూసుకోవచ్చు.
ఇక్కడ ఒక జెంటల్ మాన్స్టర్ అని ఉంది, ఫేసెస్ పెట్టారు, చాలా రియల్గా ఉన్నాయి ఇవి. కళ్ళు కూడా చూడండి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, కళ్ళు మూవ్ అవుతున్నాయి కూడా. బ్లింక్ కూడా చేసింది అది. ఇందాక నుంచి వెతుకుతున్నాను నేను డీజే స్టోర్ కోసం. ఫైనలీ దొరికింది DJI. యాక్షన్ 6 ఉంది, యాక్షన్ 4 ఉంది. ఇక్కడ ఎంత పడుతుంది? 2079 రింగిట్స్. స్టాండర్డ్ కాంబో, అడ్వెంచర్ కాంబో 2569. ఇవన్నీ గింబల్స్. ఇంకా DJI మైక్ 2 మనం వాడేది. ఫైనలీ మన ఫేవరెట్ డ్రోన్స్, DJI Mag 4 Pro. ఇది చూడండి ఎంత ఉందో, మామూలుగా ఉండదు. దీనికి 3 లెన్సెస్ ఉంటాయి. 15,000 చిల్లర ఉంది క్రియేటర్ కాంబో. ఇది DJI A3s అవటా 360. ఇది FPV డ్రోన్. ఇప్పుడైతే రీసెంట్గా 360 కేటగిరీ కూడా వచ్చేసింది. ఇది ఇన్స్టా వాడు కూడా వదిలేడు కదా డ్రోన్స్, అందువల్ల. ఇది పాతది DJI అవటా 2. ఇది నార్మల్ 360 డ్రోన్ కాదు. DJI Flip, DJI Neo 2 చిన్నది. ఇది తక్కువ బడ్జెట్లో ఏదైనా చిన్నగా ఫ్లై చేసుకోవడం కోసం. అండ్ ఇది లేటెస్ట్ DJI Mini 5 Pro. మనం వాడేది ఈ కేటగిరీ. Mini 4 Pro వాడే మనం. ఇది ఫ్లై మోర్ కాంబో ప్లస్ దాదాపు 5,000 అయిపోతుంది. ఇది ఇక్కడ ఉంది చూడండి, పాకెట్ 4 2600 అవుతుంది. ఈ సిరీస్లో మీరు నేను డ్రోన్ ఫ్లై చేయడం చూసుండ్రు, ఎందుకంటే నేను తీసుకురాలేదు డ్రోన్. ఇది ఆస్మో 360. బయట చీకటి అయిపోతుంది ఇంకా, ఇక్కడంతా చాలా బాగుంది బయట. ఓహో, మొత్తం మేఘావృతంగా ఉంది, క్లౌడీగా. జనాలందరూ ఫుల్గా గ్యాదర్ అయిపోయారు. చీకటి అయిపోవచ్చింది ఇంకా. సో చిన్నగా ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. ఇంకా పెట్రోనస్ టవర్స్ కూడా చూడండి, లైటింగ్స్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది జనాలు కూడా వచ్చిన్నారు. ఆ పైపులు ఉంటాయి చూసారు, వాటర్ వచ్చేవి, అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి. అలా రెయిన్బోలో అనిపిస్తుంది చూడడానికి. పైన వాతావరణం మేఘావృతం అయింది. సో వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. ఫౌంటైన్ షో ఇప్పుడే అయిపోయిందండి, బాగుంది. దుబాయ్ అంత ఇంపాక్ట్ లేదు కానీ డీసెంట్గా బాగుంది, సింపుల్గా. ముందుగా కలర్స్ బాగున్నాయి నాకు. వెనకాల వ్యూ ఎలా ఉంది? ఫౌంటైన్ షో ఇది మ్యూజిక్తో అయితే 8ంటికి ఒకటి, 9ంటికి ఒకటి, 10ంటికి ఒకటి, ఇలా 3 సార్లు ఉంటుంది. మ్యూజిక్ లేకుండా ఈ మధ్యలో ఇలా సింపుల్గా లైట్స్ ఉండి సింపుల్గా ఫౌంటైన్ ఆడుతూ ఉంటుంది అంతే. నేను మళ్ళీ ఫ్రంట్కి వచ్చి ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూద్దామని పెట్రోనస్ టవర్స్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇప్పుడు. చలో పదండి, ఇంక వెళ్ళిపోదాం. బాయ్ పెట్రోనస్ టవర్. ఆల్రైట్, మనం మళ్ళీ వచ్చేసామండి బుకెట్ బింతంకి. నైట్ వ్యూస్ చూసారు ఇక్కడంతా, అదే బుకెట్ బింతంగ్ మెట్రో. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఒకేసారి రోడ్ క్రాస్ చేస్తున్నారు. మళ్ళీ ట్రాఫిక్ వదిలేశాడు.
ఇక్కడ జలన్ నలర్ అని చెప్పి ఒక స్ట్రీట్ ఫుడ్ ఉండే మార్కెట్ ఒకటి ఉంటుంది ఏరియా. దాని దగ్గరికి వెళ్దాం నెక్స్ట్. ఇప్పుడు రకరకాలు ఉన్నాయి చూడండి స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ చాలా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఫైనలీ మనం వచ్చేసాం జలన్ నలర్ స్ట్రీట్కి. ఇక్కడ దీపాల ల్యాంటన్స్ అవి ఉన్నాయి చూసారు. ఈ స్టైల్ చూస్తుంటే కొంచెం చైనీస్ స్టైల్లో ఉంది. ఇవన్నీ సీ ఫుడ్. ఇక్కడ కట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి మోమోస్ కేటగిరీ. నేను అన్నీ ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతాను, నాకు అన్ని పేర్లు తెలియవు. ఇవైతే చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రొయ్యలు. గ్రిల్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద రొయ్యలు, సీ ఫుడ్ అంతా ఉన్నాయి. ఫుడ్ ప్రియులు ఉంటే మాత్రం అసలు ఎన్ని రకాలు దొరుకుతున్నాయో. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి. ఫ్యామిలీస్ వచ్చేసినట్టున్నారు, లేదా బ్యాచ్ల్లో ఉన్నారు. కూర్చుని తింటాకి సెటప్స్ కూడా ఉన్నాయి చైర్లు ఇలా. మోస్ట్లీ అన్నీ ఇవే సీ ఫుడ్. నెక్స్ట్ ఇది క్యాండీ. ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి చూడడానికి. ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చూసి నాకు ఏం తినాలో అర్థం కావట్లే. అట్లా ఉంది పరిస్థితి. వన్ ల్యాంప్ తీసుకుందాం. ల్యాంప్ అంటే మేక గొర్రె మటన్ లాగా గ్రిల్ చేసి ఇస్తున్నారు. ఒకటి స్టిక్ మీద గ్రిల్ చేసి ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. ముందులో ఆర్డర్ కనిపించింది కానీ ఇప్పుడు బాగుంది. తినగా బాగుంది. ఇవి డురియన్ ఫ్రూట్స్ అంటారు. మన సౌత్ ఈస్ట్ సైడ్ చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ మలేషియా, థాయిలాండ్ ఇటు పక్క. ఇక్కడ చూడండి 2 ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాయలో 2 ఫ్రూట్స్ వస్తాయి. 50 రింగిట్లు 30 రింగిట్లు అలా ఉన్నాయి. 100 రింగిట్లు అటు ఇది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇస్తే వీడియోకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్.